వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మండలం ఎల్లయ్యపాలెం గ్రామంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలతో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులకు స్థానిక వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు అందే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, ప్రజలు దీనిని గమనించి రాబోయే ఎన్నికల్లో కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని, అలాగే ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించి మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే రాబోయే 5 సంవత్సరాలలో ఇంకా మెరుగైన సేవలు జగన్మోహన్ రెడ్డి అందిస్తాడని అన్నారు. నేనెప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటానని, ఎవరు ఎన్ని చెప్పినా వినొద్దని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి, నల్లపరెడ్డి రంజిత్ రెడ్డి, గంధం వెంకట శేషయ్య, ఇసనాక సునీల్ రెడ్డి, గాలి సునీల్, మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ సమస్యలను అర్థం చేసుకుని మేము ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా అకేషనల్గా అప్పుడప్పుడు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా దర్బార్లో ప్రజల దగ్గర నుంచి సమస్యల అర్జీలను తీసుకొని ఆ సమస్యలను పరిష్కరించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు రాబోయేటటువంటి ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకోండి. అభివృద్ధి అన్నటువంటి విషయంలో, సంక్షేమ పథకాలు ఉన్నటువంటి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా మీరు ఎవరైతే అది ప్రశాంత్ రెడ్డి కానీ, వేమిరెడ్డి కానీ, ప్రభాకర్ రెడ్డి కానీ డబ్బులు ఇస్తే తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ, మనకు ఇది రాబోయేటటువంటి ఎన్నికలు ఒక్కటి చెప్తా ఉన్నా. రాబోయేటటువంటి ఎన్నికలు బడుగు బలహీన వర్గాలకి, అటు పెత్తందారులకి మధ్య జరిగేటటువంటి యుద్ధం. బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, పార్లమెంటు సభ్యులైనటువంటి నేను, అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న, అటు పెత్తందారుల వర్గానికి చెందినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి, అటువైపు పెత్తందారులు, ఈ మధ్య జరిగేటటువంటి ఈ యొక్క యుద్ధంలో మీరు పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రతినిధులైన మా